ఢిల్లీలో జయకేతనం ఎగిరేసిన బీజేపీ సీఎం పదవిని ఎవరికి ఇస్తుందనే దానిపై సందిగ్ధత నెలకొంది. మరి కాసేపట్లో అమిత్ షా, జేపీ నడ్డా భేటీ కానున్నారు. సీఎం రేస్లో పరమేశ్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. సీఎం ఎంపికపై సాయంత్రం బీజేపీ చీఫ్ సచ్దేవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరగనుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. జై జయంత్ పాండా, బిఎల్ సంతోష్ హాజరు కానున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, బీజేపీ ఘన విజయం వెనుక అమిత్ షా మాస్టర్ మైండ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, ఢిల్లీ ఎలక్షన్ సంబంధించి ఒక 2 సంవత్సరాల ముందు నుంచే కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రమైన కసరత్తు చేసింది. ఒకవైపు 3 సార్లు ఢిల్లీ పీఠం దక్కించుకున్నటువంటి ఒకవైపు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు శిలాదీక్ష నేతృత్వంలో పనిచేసింది. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో కూడా ఇటు అరవింద్ కేజ్రీవాల్ 3 సార్లు అధికారం చేయించుకున్నారు. కానీ ఢిల్లీ పీఠం భారతీయ జనతా పార్టీ చేజెక్కించుకోవడంతో కూడా మొదటి నుంచి కూడా కొంత అసంతృప్తి పార్టీ నేతల్లో ఉంది. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఢిల్లీలో ఓటమి పాలు కావడం భారతీయ జనతా పార్టీకి కొంత ఇబ్బందికర పరిణామంగా మారింది. దీంతో ఈసారి అంటే 2020లో జరిగే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా విజయం సాధించాలనే ఒక మాస్టర్ ప్లాన్ తోని ముందు నుంచే భారతీయ జనతా పార్టీ పనిచేసింది. పార్టీకి సంబంధించినటువంటి ట్రబుల్ షూటరు, కీలక నేతగా ఉన్నటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక 2 సంవత్సరాల ముందు నుంచే ఒక కీలకమైన కసరత్తు చేశారు. ఢిల్లీలో అనేక చోట్ల ఉన్నటువంటి పార్టీకి ఉన్నటువంటి లోటుపాట్లను గమనించి వాటిని సరిచేస్తూ పూర్తి స్థాయి పట్టు సాధించడం కోసం ప్రయత్నం చేశారు. ఢిల్లీలో జాటు ఓటు కావచ్చు, మరోవైపు 40% ఉన్నటువంటి అగ్రవర్ణాల ఓటు బ్యాంకుని ఒడిసిపట్టుకోవడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది. ఖచ్చితంగా ఈసారి 48 సీట్లు సాధించి అధికారం చేయించుకొని వైపు ముఖ్యమంత్రిని వీటిని చేయించుకోబోతుంది. ప్రధానంగా ఇటు అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీపై వచ్చినటువంటి అవినీతి ఆరోపణల్ని పకడ్బందీగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఒకవైపు బీజేపీ కీలక క్యాడర్ అంతా కూడా పనిచేసింది. ఉన్నటువంటి 70 స్థానాల్లో పార్టీ క్యాడర్ అంతా కూడా ఎక్కడికక్కడ కూడా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ చాప కింద నీరులాగా ప్రజల్ని తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు చూస్తున్నాం, ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలతోటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా సమావేశం కాబోతున్నారు. ఢిల్లీ బీజేపీ చీఫ్ సచిదేవ్ ఆధ్వర్యంలో జరిగే సమావేశం సంబంధించి పార్టీ ఇన్ఛార్జీలు ఒకవైపు జయంత్ పాండా, బిఎల్ సంతోష్ కూడా హాజరు కాబోతున్నారు. మరి ఆ లోపే మరోవైపు పార్టీ కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా కూడా ముందుగానే సమావేశమై ఒక రోడ్ మ్యాప్ ని తయారు చేస్తారు. ఆ లోపు అప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అతీష్ కూడా రాజ్నివాస్కి వెళ్లి ఒకవైపు లెఫ్టినెంట్ గవర్నర్ కు తమ రాజీనామా లేఖను కూడా సమర్పించబోతున్నారు. ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటును వేగరం చేయడం కోసం భారతీయ జనతా పార్టీ కూడా సమాయత్తమైంది. రాత్రి ఒకవైపు విజయోత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీ ప్రజలకు ఆపద తప్పింది. ఇక నుంచి పూర్తి స్థాయిలో ఒకవైపు డబుల్ ఇంజన్ సర్కార్ నేతృత్వంలో అభివృద్ధితో ముందుకెళ్దాము, ఎక్కడెక్కడైతే మనం అభివృద్ధిని చేసుకోలేకపోయామో వాటిని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఇప్పటికీ ఇదే అంశం సంబంధించి వివిధ వర్గాలు ఏదైతే వారి ఆస్పిరెంట్స్ ఉన్నాయో వాటిని నెరవేర్చడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అందరి అభిప్రాయాలు తీసుకొని, ఒకవైపు ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకొని పార్టీ ఎవరిని ముఖ్యమంత్రి నిలబెడితే బాగుంటుందని చెప్పేసి కూడా చర్చించబోతున్నారు. సాయంత్రం జరిగేటువంటి ఈ కీలక సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని అయితే ఖరారు చేసే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పరమేశ్ వర్మతో పాటు ఇప్పటికే ఓడిపోయినటువంటి రమేష్ బిదూర్తో పాటు స్మృతి ఇరానీల పేర్లు కూడా వినపడుతున్నాయి. ఎవరిని ఢిల్లీ పీఠం మీద కూర్చోబెడితే ఆ పార్టీకి ఒకవైపు ఇలాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్లే అవకాశం కనబడుతుంది. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఒకవైపు ఎల్జీ, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఎవరికి వారు యమునాతీరా ఉన్న నేపథ్యంలో ఢిల్లీలో ఒకవైపు అభివృద్ధి కుంటుపడింది. ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కారణంగా పెద్ద ఎత్తున కూడా ఢిల్లీలో అభివృద్ధి లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు లేవు, శానిటేషన్ లేదు, డ్రింకింగ్ వాటర్ సరిగా రావట్లేదు, అనేక విషయాలకు సంబంధించి జనం ఇబ్బంది పడుతున్నారు. వాటన్నింటిని దూరం చేసి ఢిల్లీ నగరాన్ని ఒక వరల్డ్ క్లాస్ నగరంగా తీర్చిదిద్దుకోవడం లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది. ఇప్పటికే ఢిల్లీలో ఒక పెద్ద ఎత్తున పొల్యూషన్ సమస్య పొంచి ఉంది. ఒకవైపు వాటర్ పొల్యూషన్, యమునా నది పొల్యూషన్, సరిగా రోడ్డు లేకపోవడం, శానిటేషన్ లేకపోవడం, ఇలా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాయి. దేశ రాజధానిగా ఢిల్లీ ఉన్నప్పటికీ కూడా ఒకవైపు మెట్రో విస్తరణ కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఒకవైపు అడ్డంకులు సృష్టించడం, దాంతోపాటు సెంట్రల్ విస్తరణ లాంటి పనులు వేగంగా కొనసాగలేకపోవడం, ఇలాంటి అనేక సమస్యలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ రావడంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి పూర్తి స్థాయి కోఆర్డినేషన్ లో కేంద్రానికి అనుకూలంగా ఉండేటువంటి పార్టీ లైన్ లో పనిచేసేటువంటి కీలక వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎవరిని పార్టీ అభ్యర్థికి సూచిస్తారు అందరూ కూడా పార్టీ లైన్ లో పనిచేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఎమ్మెల్యేల అభిప్రాయాలు ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి కీలక సమావేశంలో ముఖ్యమంత్రికి సంబంధించి ఎంపిక జరిగే అవకాశం కనబడుతుంది. ఆ లోపే
పార్టీకి అగ్రనాయకులు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సమావేశమై పూర్తిస్థాయి కసరత్తు చెందారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు ఒకవైపు పార్టీ ఢిల్లీ చీఫ్ సచిదేవ్ నేతృత్వం జరిగే సమావేశం సంబంధించి పార్టీ ఇన్ఛార్జీలు జయంత్ పాండా, మరోవైపు బిఎల్ సంతోష్ కూడా సమావేశానికి హాజరయ్యి ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు. మొత్తానికైతే అతి త్వరలోనే ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం భారతీయ జనతా పార్టీ కసరత్తు చేస్తుంది. ఎంత పకడ్బందీగా ఢిల్లీని పీఠం చెక్కించుకోవడానికి కష్టపడి పనిచేశారో అంతే జనం ఆమోదం పొందడం కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి విషయంలో ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ కసరత్తు చేస్తుంది వరలక్ష్మి.